లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా దర్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దర్పల్లి మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. రైతులను మోసం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు పరిపాలన సాగించలేడని, రైతుల శాపం తగిలి ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేవని అన్నారు. లగచర్ల రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని అన్నారు. అక్రమంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, జైల్లో ఉన్న రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్, రాజ్పాల్ రెడ్డి, బద్దం గంగారెడ్డి, ఎస్పీ లింగం, మైపాల్ కొట్టాల గంగారెడ్డి, బుజ్జన్న, రాము, గోపి, నజీర్, మజీద్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, అదేవిధంగా మన బాజిరెడ్డి గోవన్న సూచనల మేరకు, కవితక్క గారి ఆదేశాల మేరకు మా బేషరతుగా మా లగచర్ల రైతులను బేషరతుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా కంపెనీలు కానీ తెచ్చినప్పుడు, మన ప్రాజెక్టులు కట్టినప్పుడు కానీ రైతులను మెప్పించి ఒప్పించి తీసుకొచ్చిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులకు ఉన్నది. అదే మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు సొంత కాన్స్టిట్యున్సీలోనే రైతులను హింసించి ఘోషించి వాళ్ళని భూమిని లాక్కొని ఇచ్చేస్తుందంటే ఎంత సిగ్గుచేటు. ఇలాంటి నాయకుడు ఉన్నాడంటే సొంత నియోజకవర్గం రైతులని హింసించి బేడీలు వేసి, ఒక రైతుకు ఛాతీ నొప్పి వస్తుందంటే బేడీలు వేసి హాస్పిటల్ తీసుకెళ్తుందంటే ఈ చరిత్రలో కూడా ఎక్కడ చూడలేము. అలాంటి హీనయుని ముఖ్యమంత్రి చేస్తుందంటే తెలంగాణ ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు ఇలాంటి నాయకుడిని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉద్యమం చేసి ఎన్నో రకాల తెలంగాణ సాధించింది. ఇలాంటి తప్పుడు చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే మాకు కొత్తేం కాదు ఉద్యమాలు చేయడము. ఆ ఉద్యమాలను ఎప్పుడైనా పాత 20 ఏళ్ల నుంచి ఉద్యమం చేసిన పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేయడానికి ఉద్యమం చేసి రైతుల పక్షాన నిలబడడానికి కోసమే రైతులని బేషరతుగా విడుదల చేయకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని మా రైతుల పక్షాన మేమందరము బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళము మా అక్క చెల్లెలకు కూడా తులం బంగారం పెడతామని పెట్టలేడు. రైతులు ఎందరో చనిపోయిన రైతులకు కూడా 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం కింద 2500 కూడా ఇస్తలేడు. ఎంత సిగ్గుచేటు అంటే ఏదో 500 బోనస్ అని చెప్పి పండుగలు చేసుకుని పాపం గడిపింది తప్ప రైతులందరూ అమ్ముకున్న తర్వాత బోనస్ ఇచ్చారు. 50% దొడ్డు రకాలు వేసారు. ఆ 50%లో ఉన్న రైతులు 30% కూడా రైతులు బయట అమ్మేసుకున్నారు. ఇలా గవర్నమెంట్ ఇస్తుందో ఏ నమ్మకం లేని ఉద్దేశంతో రైతులు అమ్ముకున్నారు. ఏదో మేము ఒక 100 కోట్లు 200 కోట్లు ఇచ్చినాను కానీ 10,000 కోట్ల రైతు బంధు ఇవ్వలేడు, రైతు బీమా ఇవ్వలేడు. అలాంటి పెద్ద మోసేతుకు బెల్లం పెట్టి 100 కోట్లు ఇవ్వగానే అది ఒక పెద్ద సమస్య కాదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు